सिकंदराबाद के खाना जीगुड़ा कलवट की इफ्तिताई तकरीब में प्रोटोकॉल रुकावट बन गया। प्रोटोकॉल तनाज़ा इस वक्त पैदा हुआ जब GHMC के अहदेदारों ने मलकाजगिरी के रुकन असम्बली एम राजशेखर रेड्डी को कलवट की इफ्तिताई तकरीब के लिए मदऊ किया, लेकिन उन्होंने मलकाजगिरी के MP ईटाला राजेंद्र को इफ्तिताई तकरीब के बारे में मतला नहीं किया। इसके साथ ही BJP लीडर और BRS कायदीन कलवट पर पहुँच गए और तसादुम के इम्कान को देखते हुए पुलिस को तैनात किया गया और BJP लीडरों को रवाना कर दिया गया। मलकाजगिरी के रुकन असम्बली एम राजशेखर रेड्डी ने कलवट पर पहुंचकर काम का मुआयना किया, जो आखिरी मरहले में पहुंच चुका है। कलवट की तामीर का मुआयना करने के बाद उन्होंने कहा कि कलवट की तकमील से अवाम को दरपेश देरी न मसले का खात्मा होगा। उन्होंने मुकामी MP इंचार्ज वुज़रा पर जोर दिया कि वो मरकजी और रियासती हुकूमतों से फंड्स लाकर तरक्की में मुकाबला करे। उन्होंने वाज़ेह किया कि कलवट का जल्द इफ्तिताह कर दिया जाएगा। ఈ యొక్క అంటే మా సబితక్క ద్వారా ఈ యొక్క కార్యక్రమం తీసుకొని విజయవంతంగా పూర్తి చేయగలిగినాం। ఇది ఎప్పటి నుంచో ఇక్కడ చుట్టుముట్టున్న ప్రతి ఒక్కరూ ఈ కల్వర్ట్ గురించి మాట్లాడుతుండే। సో ఇక్కడ ఎప్పుడు కూడా ఇబ్బంది ఉండే, ప్రతి వర్షాకాలంలో నీళ్ళు ఓవర్ఫ్లో కావడము, అడ్జసెంట్ కాలనీస్లలో నీళ్ళు వెళ్ళడం కానీ ఇవన్నీ జరుగుతుండే। దీన్ని దృష్టిలో పెట్టుకొని GHMC అధికారులతో మాట్లాడి దీన్ని ఏ విధంగా డెవలప్ చేయొచ్చు అని పదే పదే వెళ్ళి వాళ్ళకి రిప్రజెంటేషన్ ఇచ్చి ఈ యొక్క పనిని విజయంగా ఇంత పెద్ద ఎత్తున తీసుకున్నందుకు ఆమెకు నేను శుభాకాంక్షలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను। ఎందుకంటే చాలా సందర్భాల్లో మేము చూసినాం, ఇక్కడ చుట్టుముట్టు వాళ్ళు ప్రతిసారి వర్షాకాలం వచ్చినప్పుడల్లా వాళ్ళు వచ్చి చెప్తుండే, సార్ ఇక్కడ ఇనండేషన్ అవుతుంది, దయచేసి ఈ యొక్క బ్రిడ్జ్ పైన ఈ యొక్క కల్వర్ట్ పైన దృష్టి పెట్టండి అని। ఇక్కడ వెంకటాపురం కానీ, కానాజీగూడ కానీ, సుభాష్ నగర్ కానీ వీళ్ళందరికీ కూడా ఈ బ్రిడ్జ్ ఒకటి ప్రధాన రహదారి అయిపోయింది। ఇప్పుడు ఈ యొక్క రోడ్ ఇంప్రూవ్మెంట్, ఈ నాలా ఇంప్రూవ్మెంట్ ద్వారా మనకు డైరీ ఫామ్ నుంచి మనము తిరుమలగిరి వరకు మంచి పెద్ద ఎత్తున పెద్ద రోడ్ అయినట్టు అవుతుంది। అదేవిధంగా కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్స్ కూడా ఇక్కడ మంచిగా కమర్షియల్గా యాక్టివిటీ కూడా జరుగుతుంది అనేసి నేను భావిస్తున్నాను। కాబట్టి ఈ యొక్క కార్యక్రమానికి ఇక్కడ విచ్చేసిన మా BRS నాయకులు, ప్రత్యేకంగా శాంతి శ్రీనివాస్ రెడ్డి గారికి, మా BRS కుటుంబ సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను।